మందమర్రి జీఎం ఆఫీస్ కార్యాలయం ఆవరణలో సివిక్ కాంట్రాక్ట్ కార్మికులం మేము సచ్చుడో మా ఉద్యోగాలు వచ్చుడో ఆకలి కేకల దీక్ష అని టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, హెచ్ఎంఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ పూలమాల వేసి దీక్షని ప్రారంభించారు. 6 నెలల నుంచి కాంట్రాక్టర్ చనిపోయాడని 23 మంది కాంట్రాక్ట్ కార్మికులను సింగరేణి యాజమాన్యం రోడ్డుపైన నిస్సహాయ స్థితిలో వదిలేసిందని ఆరోపించారు. కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి కాంట్రాక్ట్ కార్మికులను కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత నశించాలి. కాంట్రాక్ట్ కార్మికుల కలుపులు కొడుతున్న యాజమాన్యపు ధోరణి నశించాలి. కంపెనీ అవలంబిస్తున్న తప్పుడు విధానాలు నశించాలి. యాజమాన్యపు తప్పుడు విధానాలు కాంట్రాక్ట్ జాగాలో వేరొక కాంట్రాక్టర్ను వెంటనే కాంట్రాక్టర్ చనిపోయిన జాగాలో కాంట్రాక్టర్ను వెంటనే వ్యతిరేకిద్దాం. యాజమాన్యపు తప్పుడు ప్రకటనలను పోరాడదాం. కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన సమస్య సాధించేదాకా పోరాడదాం. యాజమాన్యపు తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా యాజమాన్యపు తప్పుడు విధానాలను మరి పవర్ ప్లాంట్ ఎవరైనా బ్రేక్డౌన్ అయితే మరి పవర్ ప్లాంట్ మూసేస్తారా? ఈ రకంగా కాంట్రాక్ట్ కార్మికులు మరి వాళ్ళ పైన చిన్న చూపేందుకు రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు ఇలా రోడ్డు మరి అన్ని యూనియన్లు కలిసి మాట్లాడడం జరిగింది. రేపు మాపు అని చెప్పి కాలయాపన చేస్తున్నారు. మరి ఎందుకు కాలయాపన చేస్తున్నారు? లాభేక్ష తప్పితే కార్మికుల యొక్క శ్రేయస్సు వాళ్ళకు పట్టదా? మరి సమితి తల్లి ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు? మరి వీళ్ళని ఎందుకు తక్కువ చూపిస్తున్నారు? ఎక్కడ జరగని విధంగా మందమర్రి డివిజన్లోని 23 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఇవాళ చిప్ప చేత పట్టుకొని రోడ్డు పైన వచ్చినారు. 6 నెలల నుంచి జీఎం ఆఫీస్ చుట్టూ మరి స్థానిక ఎమ్మెల్యే చుట్టూ మరి ప్రాంత టీపీజీఎస్ నాయకుల చుట్టూ తిరిగినా కూడా ఒక్కరంటే ఒక్కరు వారి కోసం మాట్లాడేవారు లేరు. ఇవాళ సంతోషకరమైన విషయం ఏంటంటే హెచ్ఎంఎస్, టీఎన్టీయూసీ, ఏఐటీసీ, ఐఎఫ్టియు మరి మిగతా యూనియన్లు కూడా జీఎం ఆఫీస్ ముందుకు వచ్చి వారి కోసం పోరాటం చేయడం కోసం ఈ యొక్క దీక్షని ఇవాళ ప్రారంభించడం జరుగుతుంది. ఇవాళ కాంట్రాక్టర్ చచ్చిపోతే 23 మంది కార్మికులను ఏ సాకుతోటి మీరు 6 నెలల నుంచి పని చేయకుండా పక్కన పెడుతున్నారో యాజమాన్యం చెప్పాల్సిన బాధ్యత. ఇవాళ 25,000 కోట్ల రూపాయలతోటి నడుస్తున్న ఈ యాజమాన్యం 23 మంది కార్మికులే మీకు చిన్న చూపయ్యారా అని అడుగుతున్నా. ఎందుకు వాళ్ళ బతుకుల్లో చీకటి నింపుతున్నారు? కిరాయి కట్టుకోలేని పరిస్థితి ఉంది, ఫీజులు కట్టుకోలేని పరిస్థితి ఉంది. నుండి సివిక్లో పనిచేస్తున్న కార్మికులకు పక్కన పెట్టడం ఇది దారుణం, చట్ట విరుద్ధం. 6 సంవత్సరాల నుండి కనీసం పనిచేస్తున్నారు. వాళ్ళ పిఎఫ్ కట్ అయింది. వాళ్ళ సోషల్ సెక్యూరిటీ వాళ్ళకు ఉండాల్సిన బాధ్యత, చూడవలసిన బాధ్యత మేనేజ్మెంట్ది. కాంట్రాక్టర్ చచ్చిపోయిండు, మేము ఇవ్వలేమనడం ఇది దారుణం, ఇది సరైన పద్ధతి కాదు. ఆ మాటలు వెనకకు తీసుకోవాలి. రాజకీయ నాయకులతోటి మాకు ఎప్పుడూ నమ్మకం లేదు. వాళ్ళు ఏం చేయరు, ఓట్లు అనుకుంటారు, దండుకుంటారు, కాలు మొక్కుతారు, కోట్ల కోసం ఏదైనా చేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళని నమ్మవలసిన అవసరం లేదు. జనరల్ మేనేజర్ కూడా వాళ్ళ తాపేదారులాగా పనిచేస్తున్నారు. సింగరేణి మేనేజ్మెంట్ టోటల్గా సింగరేణి సిఎన్ఎండి కూడా ఒక టీఆర్ఎస్కు కండవలేని కార్యకర్తలాగా పనిచేస్తున్నారు. ఓట్ల కోసమే వాళ్ళు రాజకీయం చేస్తారు. కానీ కార్మిక సమస్యలు పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఉన్నది. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెరగలేదు, జీవితాలు బాగుపడలేదు. ఓట్లు దండుకున్నారు. తెలంగాణ వస్తే నేను ఏదో చేస్తా. మందమర్రి ఏరియాలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు గత 8 నెలల క్రితం వాళ్ళ కాంట్రాక్టర్ చనిపోయిందని చెప్పేసి వాళ్ళని విధుల్లోకి తీసుకుంటలేరు. ఇది దారుణమైన చర్య. ఇలా యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే బొగ్గు తీసే ప్రక్రియలో మరి కాంట్రాక్టర్ చనిపోతే ఓబీలో కావచ్చు, మరి ఆ ఓబీని ఆ పనులు ఆపుకుంటా ఉన్నారా? మరి అక్కడ మాత్రం యుద్ధ ప్రతిపాదక మీద మరి స్పెషల్ నోట్ డ్రైవ్ చేసి మరి వాళ్ళక్కడ బొగ్గు ప్రక్రియలో ఎవరినో పెట్టి పనిచేసుకుంటా ఉన్నారు. అంటే ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు వీళ్ళు బొగ్గు ప్రక్రియ లేరని చెప్పేసి, ఇతరత్ర పనులు ఉండరని చెప్పేసి వాళ్ళని పట్టించుకోకుండా ఇవాళ 8 నెలల కాలం నుంచి వాళ్ళ జీతభత్యాలు లేక వాళ్ళ కుటుంబాలు ఇలా రోడ్డు మీద అమ్మాడుతూ ఉంటే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. గతంలో అన్ని కార్మికులు రామన్ కాలనీ ఏరియాలో ఉన్నటువంటి సివిక్ కార్మికులను గత 6 నెలలుగా పనిలో నుంచి తొలగించేసి కాంట్రాక్టర్ చనిపోయిండు, దానికి లీగల్ యాక్షన్ ఉన్నదని చెప్పేసి
మేనేజ్మెంట్ చెప్పుతూ వాళ్ళని విధుల్లోకి తీసుకుంటలేరు. ఆ లీగల్ యాక్షన్స్ ఏమైనా ఉన్నది ఉంటే మీరు చూసుకోవాలో తప్పితే కానీ కార్మికుల్ని పొట్టలు కొట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు. వాళ్ళని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేము ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.